శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, ఆరోగ్యం గురించి ఏదైనా కొన్ని మంచి విషయాలు తెలియపరచండి గురువుగారు అని. ముందుగా మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన శాస్త్రం చెప్తుంది. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే అదృష్టవంతులు అని అర్థం అన్నమాట. వీటిలో భాగంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం కొన్ని సూత్రాలని తెలుసుకొని జీవన విధానాన్ని పాటించాలన్నమాట. అలా కాకుండా ఎలా పడితే ఎలా మన జీవన విధానాన్ని కొనసాగించడం వలన అనారోగ్యాలు రావడానికి ఎంతగానో ఈ జీవన విధానం ఉపయోగపడుతూ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆహారాల వల్ల మనకు తెలియకుండానే మనకు కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవగాహన లేకుండా ఏ ఆహారం ఎప్పుడు తినాలి, ఏ ఆహారాన్ని ఎలా వండుకోవాలి, ఏ ఆహారం తింటే జబ్బులు చేస్తున్నాయి, ఏ ఆహార కాంబినేషన్లో తీసుకుంటే జబ్బులు వస్తున్నాయి అనేటువంటి పరిజ్ఞానం తెలిసి ఉండాలన్నమాట. అందులో భాగంగానే పూర్వం ఏంటంటే మన ఋషులు చాలామంది వాళ్ళు తిని జీవన విధానాన్ని గడిపి 100-120 సంవత్సరాలు పైబడి ఆయుష్తో జీవించి ఈ విధంగా సాధన ద్వారా ఈ విధమైనటువంటి సూత్రాలు పాటించడం ద్వారా జబ్బులు వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేసి మనకు అందించడం జరిగింది. అందులో భాగంగానే శరక ఋషి అని చెప్పేసి శరక సంహిత గ్రంథం నుండి వాగ్భటాచార్యులు వీళ్ళంతా రచించినటువంటి గ్రంథాల ఆధారంగా మనము ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని సూత్రాలను చెప్తాను, మీరు శ్రద్ధగా విన్న తర్వాత వాటిని ఆచరణలో పెట్టండి. ఎప్పుడైతే మనము అలా ఆచరిస్తూ జీవనం గడుపుతూ ఉంటే మీకు జబ్బులు వచ్చే అవకాశమే లేదన్నమాట. శరక సంహిత గ్రంథం నుండి మనకు శరక ఋషి, శుశ్రుషుడు, వాగ్భటాచార్యులు వీళ్ళు చెప్పినటువంటి రహస్యాలు ఏమిటంటే ఒక 10 రహస్యాలని 10 సూత్రాల విధంగా మీకు అందజేయడం జరుగుతుంది అన్నమాట. మొట్టమొదటిసారిగా ఏ ఆహార పదార్థమైనా మెత్తగా ఆహారాన్ని వండుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారం మెత్తగా ఉండటం వలన వాటిని భుజిస్తే మనకు త్వరగా జీర్ణమైపోవటానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఒక మొట్టమొదటి సూత్రం. అలానే ఇంకో సూత్రం ఏంటంటే ఎక్కువ వేడి ఉన్నటువంటి ఆహారం తినకుండా, పూర్తి చల్లబడినటువంటి ఆహారం తినకుండా గోరువెచ్చనైనటువంటి ఆహారాన్ని భుజించడం వలన మనకు ఎంతగానో ఆరోగ్యం కుదుట పడుతుంది, అనారోగ్యం రాకుండా ఈ సూత్రం ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు ఋషులు చెప్పడం జరిగింది. వీటిని వండిన తర్వాత ఏ పదార్థాన్నైనా వండిన తర్వాత ఎంత సమయానికి తినారనేది కూడా మనకు ఈ గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. వండిన వెంటనే ఒక 48 నిమిషాల లోపు ఆహారాన్ని గాన భుజిస్తే అది ఎంతగానో ఆరోగ్యానికి మంచి చేస్తుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అలా కాకుండా వండి పెట్టిన తర్వాత 5 గంటలు, 6 గంటలు, 7-8 గంటలు లేదంటే మరునాడు కూడా తింటూ ఉంటారు. ఇలా తినటం వలన జబ్బులు రావటానికి ఈ ఆహారం ఎంతగానో దోహద చేస్తుంది అని చెప్పేసి మనకి ఈ సూత్రాల్లో తెలియబడమైనది. అలానే ఇంకో సూత్రం ఏంటంటే ఆహారంలో తేమ శాతం, అంటే ఎగ్జాంపుల్గా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇవి తెచ్చుకున్నారనుకోండి, అవి ఫ్రెష్గా ఉన్నప్పుడే తినడం వలన తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ తేమ శాతం ఉన్నటువంటి ఆహారాన్ని తింటే మనకు ఎంతగానో మంచి చేస్తుంది అని చెప్తుంది అనమాట. అలా కాకుండా దానిని కొన్ని రోజులు అట్లే పడేసి వారము, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఆ తర్వాత తీసుకొని తింటూ ఉంటాం. అలా తిన్న ఆహారం మనకు జబ్బులు రావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఈ సూత్రాలు చెప్పడం జరుగుతున్నది అనమాట. అలా కాకుండా ఇంకో సూత్రం ఏంటంటే ఆహారాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగడం మానేయాలి. ఏ ఆహారాన్నైనా, అంటే ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మీరు తినేటప్పుడు తినే ముందు వెంటనే నీళ్ళు ఎక్కువ తాగడం, తిన్న వెంటనే నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల కూడా జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఏ ఆహారం తీసుకునే ముందైనా ఒక గంట ముందు వాటర్ తాగి గంట తర్వాత ఆహారాన్ని భుజించిన తర్వాత గంటన్నర తర్వాత వాటర్ తాగితే మనకు ఎంతగానో మేలు జరుగుతుంది అని మనకు ఋషులు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట.
ఇంకో సూత్రం ఏంటంటే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అంటే బాగా రుచిగా ఉందని ఎక్కువ తింటూ ఉంటాం. అలా ఎక్కువ తినడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ, జీర్ణాశయం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల అది వాత ప్రకోపానికి గురవుతూ మనకు జబ్బులు వచ్చటానికి అవకాశం ఎంతగానో ఉన్నాయన్నమాట. అంటే త్రివిధమైనటువంటి వాతము, పిత్తము, కఫము ఇవి ఉత్పన్నం కావటానికి ఈ సూత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఎక్కువ తీసుకోకూడదు. పరిమితమైనటువంటి ఆహారం తిని అది పూర్తిగా అరిగిన తర్వాత మళ్ళీ తినాలి. అలా కాకుండా తిన్న ఒక అర్ధగంటకి మళ్ళీ ఏదో ఒకటి తింటుంటాం, మళ్ళీ ఒక అర్ధగంటకి మళ్ళీ ఏదో ఒకటి తాగుతుంటాం. ఇలా వెంటనే ఎప్పుడు నోరు మెదుపుతూనే ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఋషులు చెప్తూ ఉన్నారు. అలా కాకుండా తిన్న తర్వాత 2 గంటల వరకు ఏది తీసుకోకుండా ఉంటే మనం తీసుకున్న ఆహారం పరిపూర్ణంగా జీర్ణమైన తర్వాత మళ్ళీ మనకు ఆకలి అనిపించినప్పుడు తింటూ ఉండాలి. అది కూడా పరిమితంగా తింటూ ఉండాలి. ఇది ఒక సూత్రం. అలా ఇంకో సూత్రం ఏంటంటే ఆహారం ఎప్పుడైతే పూర్తిగా ఫ్రెష్గా ఉంటాయో వాటినే తీసుకుంటూ ఉండాలి. పూర్తిగా జీర్ణమైపోయిన తర్వాతే తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఆహారాన్ని తినాలనిపించినప్పుడే తింటూ ఉండాలన్నమాట. కొద్దిగా తింటూ ఉండాలి. ఎందుకోసం అంటే ఎక్కువ తినడం వలన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఎన్నుకోవాలి. ఒక ఆహారం తింటే ఆహార లక్షణాలు 5 గంటలు, 6 గంటలు, 7, 8 గంటల వరకు కూడా జీర్ణం కావని కొన్ని పదార్థాలు అవి తిన్నామనుకోండి, బాడీలో వాత ప్రకోపం ఉత్పన్నమై యూరిక్ యాసిడ్ ఉత్పన్నమై కీళ్ళవాతము ఇలాంటి జబ్బులు వచ్చడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా త్వరగా అరిగిపోయేటువంటి సాత్విక ఆహారం తినడం వలన ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది. అలానే ఇంకో సూత్రం ఏంటంటే కొన్ని కాంబినేషన్ అయినటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటారు తెలియక. వాటి వల్ల మనకు జబ్బులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి పాలు ఉన్నాయనుకోండి, పాలు తాగిన వెంటనే పెరగన్నం తినటము, లేదంటే పుల్లటి పదార్థాలు తింటూ ఉంటారు. వీటి వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశమైనటువంటి, అలానే సమతుల్యమైనటువంటి తేనె, నెయ్యి కలుపుకొని కూడా తింటూ ఉంటారు. కాబట్టి వాటి వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకే ఏదన్నా ఇప్పుడు అభిషేకాలని పంచామృతంలో తేనెను ఎక్కువ కలుపుతాము, నెయ్యిని ఒక చుక్క మాత్రమే వేస్తూ ఉంటారన్నమాట. ఎందుకోసం అంటే ఇది సమతుల్యంగా కలిపితే విషం అవుతుంది. అందుకని కొద్దిగా తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఇది కూడా ఈ సూత్రంగాన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారం తినేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే గబగబా తింటూ ఉంటారు. అంటే మన నోట్లో వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు, ఒక 5-10% నమిలి మింగేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా జీర్ణాశయం దెబ్బతిని అరుగుదల తగ్గిపోయి ఆ అరగకుండా మిగిలిపోయినటువంటి పదార్థాలు మనకి మలమూత్రాల ద్వారా పేరుకుపోయి గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ సమస్యలు వస్తుండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా అందుకోసమే నోటిలోనే పూర్తిగా నమిలి లాలాజలంతో కలిసి జ్యూసులాగా నోట్లోనే తయారైన తర్వాత అప్పుడు మింగితే ఆ మింగినటువంటి ఆహారము జీర్ణాశయంలో త్వరగా జీర్ణమైపోయి రక్తంలో కలిసి శక్తిని ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలానే ఇంకో సూత్రం ఏంటంటే ఆహారాన్ని తినేటప్పుడు నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిలబడి తినకూడదు. డైనింగ్ టేబుల్ల మీద కూర్చొని కూడా తింటుంటాం, అది కూడా మంచిది కాదని చెప్తున్నారు. ప్రశాంతంగా కింద ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి ఆసనం వేసుకొని వాటిపై కూర్చొని పద్మాసనంలో కూర్చొని అరిటాకు కానీ పవిత్రమైనటువంటి పాత్రలో భోజనాన్ని వడ్డించి అన్నీ వడ్డించుకున్న తర్వాత భక్తి భావనతో ఈ ఆహారాన్ని భగవంతునికి నివేదన చేస్తున్నాము అని భావన చేసుకొని ఆ ఆహారాన్ని కానీ భుజిస్తే అప్పుడు మనకు అది అమృతమైపోయి మన ఆరోగ్యం ఎంతగానో బాగుంటుందని మన ఋషులు చెప్పడం జరిగింది. అలా కాకుండా నిలబడి అడావిడిగా గబగబా ఎక్కువ మాట్లాడుతూ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ తింటూ ఉంటారు. వీటి వలన అది విషతుల్యం అవుతుంది అని మన ఋషులు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. చాలామంది తెలియక ఈ ఆహారాలు తినే సమయంలో పడుకొని తినటము, లేదంటే ఎక్కడన్నా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. వీటి వలన కూడా జబ్బులు రావడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి శుభ్రత బాగా పాటించాలి. ఏ ఆహారాన్నైనా ముందుగా శుభ్రంగా వండుకునే ముందు శుభ్రంగా కడుక్కొని ఆ ఆహార పదార్థాల మీద కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ధాన్యం కానీ, బియ్యం కానీ వీటి మీద
సూర్యకిరణాలు అవనం అంటే గాలి తగిలేలాగా మనం చూసుకోవాలి. వంటగదిలో కిటికీల్లో ఇంట్లోకి కిరణాలు వచ్చేలాగా చూసుకుంటే, అలా సూర్యకిరణాలు గాలి తగిలినటువంటి ఆహార పదార్థాలని వండుకొని తినడం వల్ల ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలా కాకుండా సూర్యకిరణాలు తగలకుండా ఎక్కడో ఫ్రిడ్జ్లలో ఎక్కడో షెల్ఫ్లలో చాలా రోజులు పెట్టిన తర్వాత తీసి వెంటనే వండుతుంటాం. అది కూడా విషతుల్యం అయిపోతుందని చెప్తూ ఉంటాం. ఇంకొకటి మన ఋషులు ఏం చెప్పారంటే, మట్టి పాత్రలో వండుకుంటే శ్రేష్టం అని చెప్తోంది. ఈ అల్యూమినియం అయినటువంటి పాత్రలు, ఈ నాన్ స్టిక్ పాత్రల్లో వండుకొని తినడం వల్ల మొట్టమొదట జబ్బులు రావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధ్యయనములు కూడా తేలడం జరిగింది. ఇలా తింటూ శారీరక శ్రమ, ఉదయం లేచిన వెంటనే 5 గంటలకు లేచి స్నానం ఆచరించి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ సూర్యకిరణాలు మన శరీరానికి తగిలేలాగా చూసుకొని సూర్య నమస్కారం చేసుకొని మన జీవన విధానాన్ని ప్రారంభిస్తే, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరేత్ అన్నారన్నమాట శాస్త్రం. ఆరోగ్యం మెరుగుపడాలంటే సూర్యుని ద్వారానే అని దీని రహస్యం. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారో ఆ సూర్యకిరణాలు తగిలిన వాళ్ళందరికీ కూడా జబ్బులు వచ్చే అవకాశాలు లేవు అని అర్థం. అలా అయిన తర్వాత మనం తినే ప్రతి ఆహారం కూడా మనం వడ్డించుకునే ముందు ప్రసాదంగా భావించి భగవంతునికి నివేదనగా చేసి తింటూ ఉంటే అది కూడా ప్రసాదంగా మారి మనకు శరీరానికి మేలు చేస్తుందని మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలా కాకుండా ఏవి పడితే ఏవి, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కువ నూనెలో దేవినటువంటి పదార్థాలు తినడం, వీటి వల్ల జబ్బులు వచ్చే అవకాశాలు, ఇలాంటివి కొన్ని సూత్రాలని మనం పాటిస్తూ తెలుసుకున్నంత మాత్రం కాకుండా వాటిని ఆచరణలో పెట్టి ఈ మన జీవన విధానాన్ని రోజువారీ జీవన విధానాన్ని ఇలాగాన సాధన రూపకంగా మలుచుకుంటే ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి మనకు ఋషులు ఇంతకుముందే ఈ అధ్యయనం చేసి పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఈ విషయాల్ని తెలుసుకొని శ్రద్ధగా ఆచరించి ఆరోగ్యాల్ని కుదుటపరుచుకుంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అనేది. స్వస్తి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.